నమస్కారం సస్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెల్ విత్ నంద్యాల నూతన షాప్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాలలో నేడు ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం. పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్. నంద్యాల మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పోరాటానికి లభించిన తొలి విజయం. నేటి నుండి విద్యార్థులకు, ఉద్యోగులకు ఆర్టీసీ బస్ పాస్ల జారీ ప్రారంభం. పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ డిమాండ్. నంద్యాల పట్టణం మూలసాగరం నందు నూతనంగా ఏర్పాటు చేసిన వెల్ విత్ నంద్యాల అనే నూతన షాప్ ను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. వ్యాపారం దినదినాభివృద్ధి కావాలని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆకాంక్షించారు. నిర్వాహకులు మహబూబ్ సుబాన్ మాట్లాడుతూ, సీ బక్ థార్న్ అనేది ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్క నుండి తయారు చేసిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ప్రోడక్ట్లను నంద్యాల ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. ఇది ప్రధానంగా హిమాలయాల వంటి చల్లని పర్వత ప్రాంతాల్లో పెరుగుతుంది. దీనిని హిమాలయన్ సూపర్ బెర్రీ లేదా వండర్ బెర్రీ అని కూడా పిలుస్తారు. విటమిన్ సి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యం, ఇందులో ఉండే మంచి కొవ్వులు, ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియ మెరుగుదల, లివర్ మరియు కంటి ఆరోగ్యం కలిగించే ప్రోడక్ట్స్ ఈ వెల్ విత్ నంద్యాల షాప్ నందు లభ్యమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామ సుబ్బయ్య, మాజీ కౌన్సిలర్ వెంకట సుబ్బయ్య గౌడ్, పుల్లమ్మ, మాధవారెడ్డి, మాధవ్, బషీర్, యూనిస్, నాగరాజు, టైలర్ హుసేన్, షాషా తదితరులు పాల్గొన్నారు. మూలసాగరంలో వెల్ విత్ నంద్యాల స్టోర్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు ఈ మధ్య భారతదేశ ప్రజలతో మాట్లాడుతూ సీ బక్ థార్న్ అని చెప్పేసి ఒక విశిష్టమైనటువంటి ఔషధ గుణం ఉన్నటువంటి చెట్టు గురించి మాట్లాడి, లడాఖ్లో -40 డిగ్రీస్లో ఇది పెరుగుతుంది అని, దీనివల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి, మనిషికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెంచడానికి కానీ, లేకపోతే లివర్ డిటాక్స్ కానీ, లేకపోతే వెయిట్ తగ్గడానికి కానీ, ఇలా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడా వాడండి అని చెప్పేసి ప్రధాని గారు ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. మరి మొన్ననే టీవీలో కూడా చూస్తూ ట్రై చేద్దాం అనుకున్నాను. ఈ రోజు ఇక్కడ మూలసాగరంలో దీన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి నంద్యాల ప్రజలు ఈ మధ్య కాలంలో హెల్త్ మీద ఎక్కువ కాన్షియస్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దీన్ని ట్రై చేసి దీని విశిష్టతని మరింత మందికి తెలిసే విధంగా ప్రమోట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నంద్యాల అనే పేరుతో మన మూలసాగరంలో ప్రారంభోత్సవానికి మన జరిగింది. మనం ప్రారంభం చేస్తాము. అందరూ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి. బుధవారం ఉదయం నంద్యాల ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాంధ్ర అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు స్వయంగా పాల్గొన్నారు. యోగా నిపుణుల సమక్షంలో కలెక్టర్, జేసీలు కలిసి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ, యోగాభ్యాసంతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత మరియు ఏకాగ్రత సాధ్యమవుతుందని అన్నారు. నేటి ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిళ్లను జయించడానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని వివరించారు. శరీరం, మనసు, ఆత్మల సమన్వయమే యోగా అని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరిస్తోందని కలెక్టర్ తెలిపారు. జూన్ 21న జరిగే
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 3.50 లక్షల మంది యోగాంధ్ర యాప్ మరియు పోర్టల్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషమన్నారు. జూన్ 21న జిల్లాలోని ప్రతి గ్రామం, వార్డు, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున యోగా వేడుకలు జరగనున్నాయని స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి డాక్టర్ యశోధర, ఆయుష్, వైద్య ఆరోగ్య, క్రీడా శాఖల అధికారులతో పాటు యోగా గురువులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం 14 రోజులు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహించుకుంటున్నాం. అందులో మన జిల్లాలో శ్రీశైల దేవస్థానం దగ్గర, అలాగే మహానంది దేవస్థానం దగ్గర యోగా నిర్వహించుకున్నాం. ఈరోజు మన జిల్లాలో యోగా అసోసియేషన్స్ అందరితో కలిపి యోగా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర మన నంద్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో మీరు చూశారు, యోగా సంస్థలన్నీ కూడా, జిల్లాలో ఉన్న యోగా సంస్థలందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా మన జిల్లా యంత్రాంగం తరపున పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 21వ తారీఖున మన జిల్లాలో ఇప్పటి వరకు 3,50,000 మంది వారంతట వారే మేము యోగా చేస్తాము అని చెప్పి యోగాంధ్రలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 21వ తారీఖున ప్రతి గ్రామం, ప్రతి వార్డు, మండల్ హెడ్ క్వార్టర్, కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్, అలాగే మన జిల్లా కేంద్రంలో కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరెవరు ఉత్సాహం ఉందో వారందరూ కూడా రిజిస్టర్ చేసుకొని 21వ తేదీన ఆదివారం యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఒక్కటే, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజాన్ని చూడాలి అని. అందులో భాగంగానే యోగాని మన దైనందిన కార్యక్రమాలతో పాటు ఈ యోగాని కూడా మనలో ప్రతి దినచర్యగా మనం పెట్టుకుంటే మన ఫిజికల్ స్టెబిలిటీతో పాటు మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలకి ఇది చక్కని పరిష్కార మార్గం చూపుతుంది అని మన భారతదేశం యోగాని అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాలు వీటిని అనుసరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆలోచన, ఈరోజు మనం ఇక్కడ యోగా ఏ విధంగా మనము చేశామో ఇది ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తే మరింత ఆరోగ్యవంతంగా ఉంటాము. అలాగే మన వర్క్లో కానీ, పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ ఎందులోనన్నా కూడా బ్యాలెన్సింగ్ అన్నది బాగా అలవాటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాని నిత్య ప్రాక్టీస్ చేయాలి అని చాలా చక్కగా డయాస్ పైన ఉన్న యోగా అసోసియేషన్స్ సంబంధించిన గురువులందరూ ఈరోజు వచ్చారు. వారికి సంబంధించిన రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా చాలా చక్కగా యోగా ఆసనాలు చేసి చూపించారు. వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, పార్టిసిపేట్ చేసిన అందరికీ, అలాగే ఎస్పీ గారికి, ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ జిల్లాలో యోగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న జాయింట్ కలెక్టర్ గారికి, ఆయుష్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా చేస్తూ ఉన్నారు. చాలా చక్కని కోఆర్డినేషన్తో కార్యక్రమాన్ని డాక్టర్ యశోధర గారు ఈరోజు తీసుకువెళ్ళి ప్రతి ఒక్క యోగా అసోసియేషన్ యొక్క డీటెయిల్స్ని మనందరికీ కూడా తెలియజేశారు. వారికి కూడా జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకి చాలా యోగా అంతా ఇక్కడ నుంచి స్టేజ్ నుంచి చూపించి నేర్పించడం జరిగింది. సో అవన్నీ యోగా ఆసనాన్ని మనం డైలీ చేస్తే దాన్ని ఖచ్చితంగా that will be very, very useful for us all. So this is one. Once again, I would like to thank Madam for organizing this wonderful yoga event. నంద్యాల జిల్లా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా సాగుతున్న పోరాటం కీలక మలుపు తిరిగింది. జూన్ 5వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అధికారులు, నాయకుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కార్మికులు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విజయవాడలోని డిఎంఈ కార్యాలయాన్ని కార్మికులు పెద్ద ఎత్తున ముట్టడించారు. దీనిపై డిఎంఈ విష్ణువర్ధన్ రావు సానుకూలంగా స్పందించారు. కార్మికుల కోరికలు న్యాయమైనవే అని,
ఆయన అంగీకరించారు. 62 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోంచి తొలగించకుండా తిరిగి విధుల్లోకి తీసుకునేలా కాంట్రాక్టర్లతో మరియు అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి జూన్ 30 వరకు సమయం కావాలని, అప్పటి వరకు దీక్షను విరమించాలని కోరడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై మెడికల్ యూనియన్, సిపిఐ, ఏఐటియుసి నాయకులు స్పందిస్తూ కార్మికులు గత 6 నెలలుగా జీతాలు లేక, ఉద్యోగాలు లేక రోడ్డున పడి పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎంఈ విజ్ఞప్తి మేరకు జూన్ 30 వరకు గడువు ఇస్తున్నామని, ఒకవేళ జూలై 1 నుంచి కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే నాయకులను, అధికారులను తిరగనివ్వకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మెడికల్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, ఏఐటిసి జిల్లా నాయకులు మురళి, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులతో పాటు కార్మికులు తులసమ్మ, రాజమ్మ, సునీత, హరిప్రియ, సరస్వతి, లక్ష్మీదేవి, లక్ష్మీ నరసమ్మ, వెంకట లచ్చమ్మ, వెంకటేశ్వరమ్మ, నాగేంద్రమ్మ, సులోచన, రమణమ్మ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ నుండి దశల వారికి ఆందోళనలో పిలుపులో భాగంగా నిన్న విజయవాడలో డిఎంఈ ఆఫీసును ముట్టడి చేయడం జరిగింది. అందులో డిఎంఈఆర్ వచ్చి వెంటనే అయ్యా మీకు జరిగేది అన్యాయం కాబట్టి ఈ నెల 30వ తేదీ వరకు నాకు టైం ఇవ్వండి, నేను మిమ్మల్ని 1వ తేదీ లోపల చేపించే బాధ్యత, అదేవిధంగా మీకు కూడా 62 ఏళ్ళు చేపిస్తా అని చెప్పేసి ఆయన మాట చెప్పడం జరిగింది. కాబట్టి అందుకే మేము ఈ శిబిరం ఈ రోజు నుండి నిర్మిస్తున్నాం. 1వ తేదీ మా సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్ళా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో ఇవ్వని దృష్టిలో పెట్టుకొని అందులో భాగంగా ఈరోజు డిఎంఏఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని, అదేవిధంగా మాకు సహకరించిన మీడియా మిత్రులకు, పోలీస్ అధికారులకు, ఎస్బీఐ అధికారులకు, రకరకాల ఇంటెలిజెన్స్ అధికారులకు, ప్రతి ఒక్కరికి, ఇక్కడ డాక్టర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు సహకరించేందుకు వారికి అందరికీ ధన్యవాదాలు. మాకు మీ వల్ల ఈరోజు మీ ద్వారా మేము ఈ గెలుపు మాది కాదు, మీ ద్వారా మేము గెలిచామనేది ఈ గెలుపు. కాబట్టి మీరు వల్ల మాకు మద్దతు ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ రకరకాల కౌన్సిలర్లు వచ్చి మద్దతు తెలిపినందుకు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో, అదేవిధంగా రాయలసీమ జోన్లో 50 ఏళ్ల నిబంధనలతో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి వివిధ ఆందోళన రూపాలతో చేసి ఇక్కడ నిరసన దీక్షలు చేసి 10 రోజులుగా చివరికి చలో విజయవాడ నిర్వహించి డిఎంఈ అధికారులని కలవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు ఈ 30వ తేదీ లోపల కార్మికులను తీసుకుంటామన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చిన వివిధ పార్టీల నాయకులకి, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ నాయకులకి, అదేవిధంగా అధికారులకి అందరికీ ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు సుశీలమ్మ, జిల్లా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ప్రెసిడెంట్ నేను. కాకపోతే 10 రోజులు చేసిన నిరసన మాకు మీడియా మిత్రులు చాలా వరకు మాకు అంతా బాగా ఇచ్చేసి అన్ని చోట్ల కూడా బాగా వాళ్ళ ద్వారా కూడా పోయింది. చాలా విజయవాడలో కూడా అందరూ చాలా మెచ్చుకుని, నంద్యాల బాగా ఫస్ట్ లో వారు మీరు బాగా తెగించి పనిచేస్తున్నారు, మీరు బాగా పనిచేసుకున్నారు చెప్పి అందరూ కూడా అక్కడ నంద్యాలను బాగా నడవడం, మీడియా మిత్రులను కూడా బాగా నడవడం అనేది మాకు చాలా సంతోషం. కాకపోతే నేను డిఎంఎన్ కలిసినాము, డిఎంఎన్ ఓకే వదిలిపెట్టలేదు. అందరం మన వాళ్ళు మన మొత్తం నంద్యాల నుంచి పోయిన వాళ్ళ మాట్లాడినారు, ఒక్కొక్కరిని పిలుచుకొని మాట్లాడినాడు ఆయన. అమ్మ ఇది కరెక్ట్ కాదు, మీకు 50, 62కు మీకు కుదించి నేను చేస్తాను, నా శాయశక్తిలో చేస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం అనేది. మా వాళ్ళు కూడా అందరు కూర్చొని ఇంతతో వీళ్ళు ఆయన చెప్పేసి మన పలాని ఆయన చెప్పినాడని చెప్పి అక్కడ దాని నిరసనని ముగించామని చెప్పి
విద్యార్థుల ఉద్యోగుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి సరికొత్త బస్ పాస్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు డిపో మేనేజర్ మాధవీలత అధికారిక ప్రకటన విడుదల చేశారు. బస్ పాస్లు పొందగోరే వారి కోసం ఆర్టీసీ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు తమకు కావాల్సిన బస్ పాస్ల కోసం అవసరమైన పత్రాలతో కౌంటర్లలో సంప్రదించి పాస్లను పొందవచ్చని డిపో మేనేజర్ వివరించారు. నమస్కారం అండి. ఆర్టీసీ డిపో నంద్యాల నందు పాఠశాల కళాశాల విద్యార్థులకు ఈ నెల నుంచి బస్ పాసులు ఇవ్వడము జరుగుతుంది. దీంతో పాటు ఎంప్లాయీస్ కూడా కన్సెషన్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కాబట్టి అవసరమైన వాళ్ళు బస్ పాసులు తీసుకోవాలను. ఈ బస్ పాసులు తీసుకోవడానికి బస్ పాస్ అప్లికేషన్ నందు ప్రిన్సిపల్ గారి సంతకము మరియు సీల్ తప్పనిసరిగా ఉండవలను. అట్లనే 10వ తరగతి మార్కు లిస్టు కూడా ఉండవలను. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకైతే 10వ తరగతి మార్క్ లిస్ట్ ఉండాలి. ఆధార్ కార్డు, ఆధార్ జిరాక్స్ ఉండాలి. ఫోటో ఒకటి తీసుకొని రావాలను. ఇవన్నీ ఉంటే గిన వాళ్ళకు బస్ పాస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతుంది. బాలురులకైతే 12 సంవత్సరాలు లోపు వారికి బస్ పాస్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఉచిత బస్ పాస్ 20 కిలోమీటర్ల వరకు మాత్రమే పరిమితము. బాలికలకు అయితే స్త్రీశక్తి పథకం అమలు అవుతుంది కాబట్టి వాళ్ళకు అది స్త్రీశక్తి పథకం కింద ఫ్రీ టికెట్ యూజ్ చేసుకోవచ్చు. బాలురు అయితే గిన 12 సంవత్సరాల వరకు ఉచిత పాస్ ఇవ్వబడును. కన్సెషన్ పాసులు అయితే గిన దూరమును బట్టి నెలవారీ పాసులు, త్రైమాసిక పాసులు, సంవత్సరం పాసులు ఇవ్వబడును. కిలోమీటర్కు చొప్పున 5 కిలోమీటర్లకు, 10 కిలోమీటర్లకు, 15 కిలోమీటర్లకు ఇలా కిలోమీటర్ వైజ్గా బస్ పాస్ అనేది ఇవ్వబడుతుంది. అది నెలకొక పాసు ఒక విధంగా ఉంటుంది, త్రైమాసిక పాస్ ఉంటుంది, సంవత్సరం పాస్ ఇవ్వబడుతుంది. కన్సెషన్ పాసులు కిలోమీటర్ మీద ఆధారపడి ఉంటుంది. అవసరమైన వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలము 5 లోపల పాసులు తీసుకోవాలను. బస్ స్టాండ్ ప్రాంగణంలో ఇవి ఇవ్వబడతాయి. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులతో పాటు వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంపై సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ నంద్యాలలో ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోందని మహిళా నేతలు మండిపడ్డారు. రోజురోజుకు పెరుగుతున్న సిలిండర్ ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జీవనాన్ని భారంగా మార్చేశాయని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షురాలు అడ్వకేట్ నైమున్నిసా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం మరియు జిల్లా ఇన్ఛార్జ్ జరీనా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ సామాన్యుల నడ్డి విరుస్తోందని WIMI రాష్ట్ర అధ్యక్షురాలు అడ్వకేట్ నైమున్నిసా తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇప్పటికే మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇప్పుడు వంట గ్యాస్ ధరలు పెంచడం మహిళలపై మోయలేని ఆర్థిక భారం మోపడమేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని WIMI నేతలు డిమాండ్ చేశారు. మహిళల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకునేదే లేదని, గ్యాస్ ధరలు తగ్గించని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. आज हम वुमेन इंडिया मूवमेंट की जानिब से प्रोटेस्ट करने आए हुए हैं. जिस तरह से LPG गैस सिलेंडर के ऊपर जो रेटें बढ़ा दी गई हैं, उसकी सख्त मुखालिफत करते हुए हम सब यहाँ जमा हुए हैं. जिस तरह से दिन ब दिन गैस सिलेंडरों के ऊपर जो रेट बढ़ता जा रहा है, अवाम इससे बहुत परेशान हो रहे हैं. सबसे ज्यादा इफेक्ट गरीब लोगों के ऊपर पड़ रहा है, औरतों के ऊपर पड़ रहा है, मिडिल क्लास फैमिलीज के ऊपर पड़ रहा है, जो छोटे छोटे होटल्स चला रहे हैं, चाय की होटल चलाने वाले और गलियों में जो स्ट्रीट फूड है उनके ऊपर असर पड़ रहा है. और सबसे ज्यादा इफेक्ट, सबसे ज्यादा बोझ किसके ऊपर पड़ रहा है? औरतों के ऊपर पड़ रहा है. औरतें गैस ना मिलने की वजह से, लेट मिलने की वजह से, रेटों को बढ़ाने की वजह से
पकाने में दिक्कत हो रही है, परेशानी हो रही है, अपने बच्चों को टाइम के बराबर स्कूल नहीं भेज रहे हैं। जिस तरह से महंगाई इतनी बढ़ गई है कि हर चीज के ऊपर भी कीमतें बढ़ती जा रही हैं, तो औरतें परेशान हैं कि घर को चलाने के लिए, और इतना खर्च है कि बच्चों की पढ़ाई का खर्च, हॉस्पिटल का खर्च, राशन, इस तरह से बहुत से परेशानियों का औरतें सामना कर रही हैं। जबकि सिलेंडर बुक किया जाता है तो 1 महीने को मिलता, 40 दिन को मिलता है, तो इससे भी औरतें परेशान हो रही हैं। तो हमारा डिमांड है सेंट्रल गवर्नमेंट से कि वुमेन इंडिया मूवमेंट ये चाहती है कि जितने भी रेटें बढ़ा रहे हैं सिलेंडरों के ऊपर, तो उसे वापस लिया जाए, अवाम को अच्छी सहूलतें दी जाए, जो भी जरूरतें हैं गरीबों की बुनियादी जरूरतों को पूरा की जाए। एक गरीब की बुनियादी जरूरत क्या होती है? तो रोटी, कपड़ा और मकान। ये जरूरतें पूरी ना की जाए तो गरीब लोग कैसे जिएंगे, क्या खाएंगे, कहाँ रहेंगे? तो ये जिस तरह से महंगाई बढ़ती जाएंगी तो गरीब लोग तो भूखे मर जाएंगे। तो आप पर भरोसा करके अवाम ने आपको वोट दिया, आप पर भरोसा किया, आपको जिताया, तो आपकी जिम्मेदारी बनती है, आपका फर्ज बनता है कि अवाम की तकलीफों को दूर करें, उनकी तकलीफों को देखें, उनकी मुश्किलों को देखें। अगर से ऐसा ही कीमतें बढ़ती जाएंगी, महंगाई बढ़ती जाएंगी, तो लोगों का जीना मुश्किल हो जाएगा। लोगों को जीने दें, ये वुमेन इंडिया मूवमेंट की जानिब से हमारा డిమాండ్ है। ఈ రోజు మనం గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడానికి నిరసనగా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము। గ్యాస్ అనేది మన యొక్క గృహ అవసరాలలో ఒక ముఖ్యమైన వనరు। గ్యాస్ వెలిగించి వంట చేయనిదే మన నోట్లో 4 మెతుకులు వెళ్ళవు। అలాంటి గ్యాస్ ధరలు పెంచడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సిగ్గుచేటు। గమనించే ఉంటారు, చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న చిరు వ్యాపారులు అందరూ గ్యాస్ రేటు పెరగడం వలన వాళ్ళ యొక్క వ్యాపారాలని దెబ్బతిన్నాయి। గ్యాస్ రేటు పెరగడం వల్ల కుటుంబాల మీద కూడా ఆర్థిక భారం ఎక్కువైపోయింది। కాబట్టి ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే ఇలాంటి పనులు చేయవు। ఒకవైపు నిత్యావసర వస్తువులు వేగంగా పెరుగుతున్నాయి, మరొక వైపు గ్యాస్ ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించి ఈ నిత్యావసర వస్తువులు మరియు గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి। ఒకసారి సామాన్య ప్రజల గురించి కూడా ఆలోచించాలి। ఇతర దేశాలైన జర్మనీ, బ్రిటన్ అలాంటి దేశాలు నిత్యావసర వస్తువులు, కనీస అవసరాలైన వస్తువుల మీద ధరలను నియంత్రిస్తున్నాయి। అలాగే మన దేశంలో కూడా ధరలను నియంత్రణను తెచ్చి సామాన్యుల జీవితాలు సులభతరం చేయాలని మా ఉమెన్ ఇండియా మూవ్మెంట్ తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరుకుంటున్నాము। ప్రతి ఇంట్లో వంట జరగనిదే ఇల్లు గడవదు। కాబట్టి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది। ముందు రోజుల్లో చూంటే ఒకప్పుడు 400 రూపాయలు పెట్టి గ్యాస్ ను కొనుగోలు చేస్తున్నాం। ఇప్పుడు చూస్తే 1000 రూపాయల కంటే ఎక్కువ ధరను పెంచి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది ఇప్పటి ఉన్న గవర్నమెంట్। ముందు రోజుల్లో మేము లైన్ లో నిలబడి గ్యాస్ బుక్ చేసుకునే వాళ్ళం। అది ఒక ఎండలో నిలబడి అయినా సరే, ఒక గంట నిలబడి అయినా సరే ధర తక్కువ కదా అని సర్దుకునే వాళ్ళం। ఇప్పుడు ఆన్లైన్ పద్ధతి వచ్చింది, సులభమైన పద్ధతి వచ్చింది, కానీ ప్రజలకు ధరలను పెంచడం వల్ల ప్రజలు భయాందోళనకు గురి చేస్తున్నారు। ఎందుకంటే 1000 రూపాయల కంటే ఎక్కువ ధర పెంచడం వల్ల చిన్న పిల్లలకు అవసరమైన చిరుధాన్యాలు మరియు హాస్పిటల్కు అవసరమైన ఖర్చులను భరించడానికి సామాన్యులు వెనుకాడుతున్నారు। కాబట్టి దీనిని ప్రభుత్వం గుర్తించి వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని ఉమెన్ ఇండియా మూవ్మెంట్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। వెల్ విత్ నంద్యాల నూతన షాప్ను ఘనంగా ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి। నంద్యాలలో నేడు ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్। నంద్యాల మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పోరాటానికి లభించిన తొలి విజయం। నేటి నుండి విద్యార్థులకు, ఉద్యోగులకు ఆర్టీసీ బస్ పాస్ల జారీ ప్రారంభం। పెరిగిన గ్యాస్
గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.